అందరికీ నమస్కారం అండి. రాజమండ్రి కల్తీ పాలు సంఘటనలో మృతుల సంఖ్య 13కి చేరింది. ప్రెజెంట్ అప్డేట్. అయితే ఈ రాజమండ్రి కల్తీ పాలు సంఘటన గురించి అసెంబ్లీలో ఏ ఒక్క రోజున చర్చకు వస్తుందేమో అని చూశాను. రాలేదు. సెకండ్ థింగ్, మనకి మెయిన్ స్ట్రీమ్ మీడియాలు చాలా ఉన్నాయి. ఎన్టీవీ, టీవీ9, టీవీ5, ఏబిఎన్ ఇలా. దీనిలో ఒక స్పెషల్ డిబేట్ అంటూ జరగలేదు. థర్డ్ వన్, ఇప్పుడు కల్తీ పాలు విచ్చలవిడిగా అమ్ముతున్నారు కదా. అవేర్నెస్ ప్రభుత్వం తరపు నుంచి ఏ రకమైన పాలు తీసుకోవాలి, అవేర్నెస్ కల్పిస్తూ ఒక్క ప్రోగ్రాం కూడా జరగలేదు. అసలు ఇటువంటి నియమ నిబంధనలు పెట్టలేదు ఇప్పటిదాకా. అంటే ప్రజలను గాలికి వదిలేసి. కాబట్టి దీని ద్వారా మనం గమనించాల్సింది ఏంటంటే ప్రజల పట్ల ఈ ప్రభుత్వం ఎంత బాధ్యతగా ఉంది అనేది చాలా క్లియర్గా మనం గమనించవచ్చు. కాబట్టి ఇటువంటి సంఘటనలు ఎన్ని జరిగినా ప్రజలు అప్రమత్తంగా ఉండండి. ప్రభుత్వం తరపు నుంచి ఏమీ ఆశించొద్దు. థ్యాంక్ యూ.